అందరికీ నమస్కారం. ఫస్ట్ అయితే ఒక గ్లాసు గ్రీన్ కలర్ పెసర బ్యాల్ని ఒక 3-4 అవర్స్ నానబెట్టి తీసుకున్నాను. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి కుక్కర్ మూత వేసి ఒక 3-4 విజిల్ రావాలండి. రాత్రిపూట నానబెట్టింటాం కాబట్టి తొందరగానే మెత్తగా అయిపోతాయి. ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు. అట్లే ఒక కప్ ఇవి కారం మిరపకాయలండి. నేను ఒక 6 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీకి ఆడించుకోవాలండి. చాలా నున్నగా అవసరం లేదు, కొంచెం తరితరిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు పళ్ళెం చేయడానికి ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకోవాలి. పళ్ళానికి ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలని టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఆయిల్ బాగా వేడయ్యాక ఎర్రగడ్డ, కరివేపాకు, సన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా కదిలించుకోవాలి. ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ కాడ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తెల్లవల్లి, కొత్తిమీర దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోని మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక 3-4 విజిల్స్ వచ్చాక ఇలా ఉంటాయి ఇవి. ఉడికేసి పెట్టుకున్న పెసరిని దీంట్లోకి వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు పప్పు గిత్తితో మెతకాల ఇలా మ్యాష్ చేయాలి. ఇలా స్మాష్ చేశాక ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి.
ఇలా 2 నిమిషాలు ఉడికాక అంతేనండి, కూర అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. పెసర కూరనండి, చాలా బాగుంటుంది చపాతీలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.